భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణము మరియు పట్టాభిషేకము కార్యక్రమాలకి మిథిలా స్టేడియము ప్రాంగణమంతా సిద్ధమవుతుంది. అధికారులు త్వరితగతిన ఈ యొక్క మిథిలా స్టేడియాన్ని మరి సుందరంగా అలంకరిస్తూ ఉన్నారు. 27వ తారీఖు జరగనున్న కళ్యాణానికి ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా 28వ తారీఖు జరిగే మహాపట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నరు రానున్నట్టు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మినిస్టరు, జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టరు, సబ్ కలెక్టరు, ఆలయ ఈవో, అర్చకులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈసారి 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనాతో మరెన్నో ఏర్పాట్లను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మిథిలా ప్రాంగణంలోని స్వామివారి కళ్యాణ మండపము. పూర్వం స్వామివారి కళ్యాణాన్ని ఏకాంతంగా జరిగేది. కళ్యాణాన్ని భక్తులంతా తిలకించాలని ఆనాడు భక్త రామదాసు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని ఆరుబయట నిర్వహించడం ప్రారంభించారు. అనంతరం 1960లో మిథిలా స్టేడియాన్ని ప్రారంభించి దానిలో మండపాన్ని ప్రారంభించారు. దాదాపుగా 4 సంవత్సరాల పాటు నిర్మాణాన్ని పూర్తి చేసుకొని 1964లో పూర్తి నిర్మాణం కావడంతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈ యొక్క మిథిలా స్టేడియంలో మండపంలో జరుగుతున్నది ఈరోజు వరకు కూడా. అయితే ఈ మండపంలో అనేక విశిష్టతలు ఉన్నవి. దీనిలో స్వామివారి, అమ్మవార్ల కళ్యాణ చిత్రాలు, పట్టాభిషేక చిత్రాలు, అమ్మవారికి అప్పగింతలు, శిల్పాలు, అదేవిధంగా భక్త రామదాసు, కుసుమార్నాథ్ బాబా, ఆంజనేయ స్వామి మొదలగు చిత్రాలు ఎంతో ఆకట్టుకుంటాయి. అదేవిధంగా మండప మధ్యంలో గల పీఠము పైన గల నవగ్రహ చిత్రాలు భక్తులను ఎంతో ఆకర్షిస్తాయి. ఈ మండపంలోనే లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము, హనుమత్ సమేతంగా పట్టాభిషేకము నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా భద్రాచలంలో మాత్రమే అందించే ఎర్రని ముత్యాల తలంబ్రాలు కూడా ఇక్కడ స్వామివారికి వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి దాదాపుగా 15 కౌంటర్లతోటి ఈ యొక్క ముత్యాల తలంబ్రాలను భక్తులకు అందజేస్తున్నామని, అదేవిధంగా లడ్డూలు కూడా స్వామివారి మహాప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని కూడా భక్తులకు అందుబాటులో ఉంటున్నాయని, అదేవిధంగా ఆన్లైన్, ఆఫ్లైన్ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆలయ ఈవో తెలియజేశారు.